తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మా జేఏసీ పిలుపు మేరకు మేము సమ్మెలో కొనసాగుతున్నాం. దాంట్లో భాగంగానే మా కొల్లాపూర్ డిపోలో అన్ని బస్సులు నిలిపివేయడం జరిగినది. మరి ఒక్కసారి గత పాలకులు చంద్రబాబు నాయుడు పేర్లలో 27 రోజులు సమ్మె చేసినాం, మా బతుకులు మారలే. కేసీఆర్ ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె చేసినాం, 36 మందిని చనిపోయారు మా కార్మికులు, మా బతుకులు మారలే. చాలీ జీతాలతో కుట్టుమిట్టాడుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా ఏ పాలకులు వచ్చినా కూడా మా బతుకులు మారతలేవు. కావున మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మేనిఫెస్టోలో పెట్టారు, 2 PRCలు ఇస్తాం, 2017 ఏడ్స్ ఇస్తాం, తక్షణమే 6 నెలల లోపల గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపల ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ బతుకులు మారుతాయని చెప్పి మీరు ఎన్నో సభలలో ప్రకటించారు. మేము గొంతమ్మ కోరికలు కోరతలేము. దయచేసి ఏ పాలకులు వచ్చినా ఎవరొచ్చినా మా బతుకులు, మా ఆర్టీసీ కార్మికుల బతుకులు మారతలేవు. కావున మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు విధంగా మీరు చెప్పిన విధంగానే మా ఆర్టీసీని ప్రభుత్వాలు విలీనం చేసి మాకు రావాల్సిన బాధ్యతలు ఇప్పిస్తూ, ముఖ్యంగా ఎంతో మంది ఆర్టీసీలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు వాళ్ళ డబ్బులు రాక పిల్లల పెళ్లిళ్ళు చేయలేక చాలా బాధపడుతున్నారు. కావున ఎవరైనా ఒకరు వచ్చి మా బతుకులు మార్చగలరా అని ఆశతో ఎదురు చూసినాం. ఎవరొచ్చినా కూడా కనీసం జీవితకాలం మొత్తం కూడా సర్వీస్ అయిపోయినా కూడా కనీసం మా బతుకులు మారకుండా మమ్మల్ని అవసర పాలకు గురి చేస్తున్నారు. కావున పాలకులారా, మీరల్లా ప్రజలారా మీరు కూడా గమనించండి. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టిండ్రు. మినిమం 50 మంది ఎక్కే బస్సులలో 100 నుంచి 150 మంది ఎక్కుతున్నారు బస్సులలో. అంత ఓలోడ్ చేసుకుంటా మా మహిళా మనులు, కండక్టర్లు, మేము అందరం కూడా కష్టపడి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినారని కూడా ప్రభుత్వ ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. కానీ మా బతుకులు మాత్రం మారతలేవు. కావున మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మా గురించి ఆలోచన చేసి మా బతుకులు మారవలసిందిగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో 97 డిపోలు, ఆర్టీసీ డిపోలు ఉన్నవి. విజయవంతంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము 44 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినాము. 44 రోజులు గడిచిన మరి ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఒంటెద్దు పోకడతో యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరించింది. ఇలాంటి సందర్భంలో సమ్మె అనివార్యమయ్యి ఈరోజు కొల్లాపూర్ డిపోలో దాదాపు 246 మంది పనిచేస్తుంటారు. ఇందులో సూపర్వైజర్ కేడర్ ఓను మిగతాగా దాదాపు ఒక 210 మంది ఈరోజు కొల్లాపూర్ డిపోలో సమ్మెలో ఉన్నాము. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా డిమాండ్లు, మొదటిది ఈ ఆర్టీసీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. అదేవిధంగా మరి మా ఉద్యోగులకు రావాల్సినటువంటి 2021, 2025 పే స్కేలను వెంటనే ప్రకటించాలి. 2017 నాటి పే స్కేల్ కు సంబంధించిన ఏరియాస్ ని వెంటనే ఇవ్వాలి. ఆనాడు 2013లో ఇచ్చినటువంటి జీతభత్యాలతోనే 2026లో మేము నెట్టుకొస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లుగా మా కార్మిక సంఘాలు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినవి. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలను పరిష్కరించడానికి ఏ కోశాన కూడా ఆలోచన చేయలేదు. ఈ రోజు మేము సమ్మెకు వచ్చినామంటే ఆ బాధ్యత మాది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, మా మేనేజ్మెంట్ది అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే సమ్మె మరి సానుకూలంగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపి
మరి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము రాత్రి వరకు ఎదురు చూసినాం. అయినప్పటికీ ఒంటెద్దు పోగొడతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని మేనేజ్మెంట్ గాని పోయి అనివార్యంగా మమ్మలను సమ్మెలోకి నెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల యొక్క బతుకులు ఒకసారి మరి నిన్న 4 ఐఏఎస్ అధికారులతో కమిటీ చేసిండ్రు, ఏర్పాటు చేసిండ్రు. మళ్ళా అయ్యా మీరైనా ఐఏఎస్ అధికారులు కదా, ఒకసారి పాలన చూడండి, మా యాజమాన్యం పాలన చూడండి, మా కార్మికుల యొక్క అవస్థలు చూడండి, ఇంకా ఎన్నేళ్ళని మా సమస్యలు అపరిష్కృతంగా ఉండాలని, ఈ సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాలను ఇంకా తీవ్రం చేయడానికి మా రాష్ట్ర నాయకత్వము రాత్రినే పిలిపించింది. ఈ రోజు కూడా మరొక దఫ సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు 100% ఉన్నాయని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా.